మామయ్య, ఈ ఫోటో చూసావా? ఈ కుర్రాడి పేరు ఆర్యన్. ఒకప్పుడు మన ధ్రువరాటి గారికి వీరాభిమాని అంట. ఆయన చేతులు ఎలా తిప్పుతారో, మెడ ఎలా వంచుతారో అచ్చు గుద్దినట్టు అలాగే చేసి వీడియోలు చేసేవాడు. కానీ ఇప్పుడు అదే స్టైల్లో తన గురువు గారి అసలు రంగును బయట పెడుతున్నాడు. అదే కదా బాబు అసలు తమాషా. గురువుని మించిన శిష్యుడంటే ఇదేనేమో. రాముడు సీతమ్మ తల్లి గురించి రాఠీ గారు చెప్పే అబద్ధాలను, తప్పుడు సమాచారాన్ని అదే రాఠీ స్టైల్లో కౌంటర్ ఇస్తున్నాడంటే ఆ కుర్రాడికి ఎంత మండి ఉండాలి. అవును మామయ్య, ఏదో లాజిక్ పేరుతో చరిత్రను వక్రీకరిస్తుంటే తన గురువే అని చూడకుండా నిలదీస్తున్నాడు. అసలు రాఠీ గారు ఇచ్చే జ్ఞానం అంతా గూగుల్లో వెతికినా అరాకొరా సమాచారం అని తేలిపోయింది కదా. అరే బాబు, జర్మనీలో కూర్చొని భారతదేశం గురించి జ్ఞానబోధ చేయడం చాలా ఈజీ. ముందు ఏదో ఒక తప్పుడు వార్తను పట్టుకోవడం, దానికి కొంచెం గ్రాఫిక్స్, కొంచెం చేతులు తిప్పడం కలిపేస్తే అమాయకు జనం అది నిజమే అని నమ్మేస్తుంది. కానీ పాపం తన స్టైల్లోనే కాపీ కొట్టి తనకే చెక్ పెడతాడని ఆ రాఠీ గారు ఎప్పుడూ ఊహించి ఉండరు. మసిపూసి మారేడికాయ చేయడం అందరికి రాదు బాబు, కానీ చేసిన అబద్ధాన్ని పట్టుకోవడం మాత్రం ఈ తరం పిల్లలకు బాగా తెలుసు. నిజమే మామయ్య, ఆర్యన్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే రాఠీ గారి అబద్ధాల కోట కూలిపోతున్నట్లే అనిపిస్తోంది. కూలాలి బాబు. మన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడితే రేపు మన ఇంట్లోనే ఇలాంటి ఆర్యన్లు పుట్టుకొచ్చి నిలదీస్తారు. ఎవరో సర్టిఫికెట్ ఇస్తేనే మన దేవుళ్ళు గొప్పోళ్ళు కాదు. ఈ యూట్యూబ్ మేధావులు చెప్పే సోది కంటే మన మూలాల్లో ఉన్న నిజం చాలా పవర్ఫుల్ అని ఇప్పటికైనా ఈ రాఠీ గారి ఫ్యాన్స్ తెలుసుకుంటే మంచిది. కరెక్టే మామయ్య, ఎవరి స్టైల్లో వాళ్ళకే బుద్ధి చెప్పడం అంటే ఇదే. అవును, ధ్రువ్ రాఠీ గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నువ్వు చేతులు తిప్పితే జనం చూస్తారేమో, కానీ నోరు జారితే మాత్రం ఇలాగే ఉతికి పారేస్తారు.